ఇండియాలో ఆర్థిక అసమానత ఎందుకు అంటే ధనవంతులు ఎందుకు ధనవంతులుగానే ఉన్నారు, పేదలు ఎందుకు పేదలుగానే ఉన్నారు. ఇది ఫ్యాక్ట్. దీన్ని ఏంటి ఎలా మనం అర్థం చేసుకోవాలో తీసుకుందాం. జనరల్గా మనం భారతదేశంలో ఆర్థిక అసమానతల గురించి మాట్లాడితే అంటే కొన్ని కుటుంబాలు తరతరాలుగా కోట్లు సంపాదిస్తూ ఉన్నాయి, కానీ కొన్ని కుటుంబాలు ఎంత కష్టపడినా పేదరికం నుంచి బయటపడలేవు. అంటే మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక చిన్న ఉదాహరణ, ఒక 100 crores ప్రాజెక్ట్ మనం చూస్తే అందులో కార్పొరేట్ కంపెనీ స్టార్ట్ చేసింది అనుకోండి. హోటల్ ప్రాజెక్ట్ అని అనుకుందాం. అంటే ఈ ప్రాజెక్ట్లో డిజైన్ చేసే ఆర్కిటెక్ట్స్కి 1 కోటి రూపాయలు సంపాదిస్తాడు. మరి ప్రాజెక్ట్ మేనేజర్కి ఏడాదికి 50 లక్షలు అనుకుందాం. అంటే వారి లావాదేవీల్లో ఒక మంచి బ్రోకర్ కూడా 10 లక్షల కమిషన్ వచ్చేస్తుంది. కానీ అదే ప్రాజెక్టులో సిమెంట్ మిక్స్ చేసే కార్మికుడికి మాత్రం రోజుకు కేవలం 500 రూపాయలు. అంటే మట్టి తవ్విన లేబర్ వర్షం వచ్చినా వేసవిలోనైనా నెలకు 12 నుంచి 15,000 శాలరీ. అంటే అతని పిల్లల పరిస్థితి, చదువుకోవడం ఎలానో అతనికి అర్థం కాని పరిస్థితి. అంటే ధనవంతులకు ఐడియాలో నెట్వర్క్స్, ఈ ఫెసిలిటీస్ అవి డబ్బుతో చేస్తారు. కానీ ఒకసారి వాళ్ళు వ్యాపారంలో పెట్టుబడి పెట్టగలిగితే దానివల్ల వచ్చిన లాభాలు మళ్ళీ మళ్ళీ వాళ్లకు తిరిగి వస్తాయి. కానీ పేదవాడికి ఏ అవకాశం లేదు. అంటే పట్టణం సరైన స్థాయిలో ఉండదు, స్కిల్ డెవలప్మెంట్ ఉండదు, ఎక్స్పోజర్ చేసుకున్న ఫెసిలిటీ ఉండదు. అంటే లాభం జీరో, అప్పులు ఎక్కువ. వాడి పిల్లలు అదే పాత స్కూల్లో అదే పాత పరిస్థితుల్లోనే పెరుగుతారు. అంతే. సర్కిల్ నెమ్మదిగా ఈ లూప్ అనేది డిస్టెన్స్లో కంటిన్యూగా జరుగుతుంది ఇండియాలో. అంటే ఒక పేద కుటుంబం 30 ఏళ్లుగా అదే గ్రామంలో ఇంటిని కూడా కట్టుకోలేకపోతే అదే గ్రామంలో ఉన్న వ్యక్తి తన 3వ ఫార్మ్ హౌస్ కూడా నిర్మించుకుంటుంటాడు. అంటే ఇది అసూయ కాదు, ఇది ఆర్థిక వ్యవస్థ ఎటు దారితీస్తుంది ఇండియాలో అనేది అద్దం పట్టడానికి ఇదో ఎగ్జాంపుల్. అంటే అసమానత అనేది గణాంకాల మాట కాదు, అది మన చుట్టూ ఉన్న రియాలిటీ. ఒక పేదవాడికి కనీసం తన పిల్లల భవిష్యత్తు మెరుగుపరేలా చేసే అవకాశాలు లేవు అనేది దురదృష్టకరం. కానీ దీనికి పరిష్కారం ఉందా? ఉంది. ఏంది? విద్య, స్కిల్స్, మనకు గవర్నమెంట్ యొక్క హెల్పింగ్, సొసైటీ యొక్క న్యాయపరమైన అవకాశాలు కల్పించాలి. మరి మనదైన ఒక చిన్న వంతు అందులో ఉంటే మనకు కూడా అది బెనిఫిట్ అవుతుంది. సో ఇవాల్టి చర్చ దిశగా మనం ఈ పేదరికం, పూర్ బికమ్స్ పూర్ అండ్ రిచ్ బికమ్ రిస్ట్ అనే ఈ థింగ్స్ ని మనం ఐడియా పెట్టుకోవాలి. సో మీ అభిప్రాయాలను ఖచ్చితంగా చెప్పండి. థ్యాంక్ యూ.